కర్ణుడి కవచకుండలాలు ఇంకా భూమి మీదే ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? ఇది నిజం అని నమ్మేవాళ్ళు భారతదేశంలో ఉన్నారు. కానీ వాటిని సాధించడం మామూలు మనిషికి అసాధ్యం. ఇంద్రుడు మోసం చేసి కర్ణుడి దగ్గర నుంచి కవచకుండలాలు దక్కించుకున్నాడు. అయితే అవి చేతిలో ఉన్న ఇంద్రుడు స్వర్గానికి చేరలేకపోయాడు. ఎందుకంటే ఆ దివ్య వస్తువులు దొంగ చేతికి పనిచేయవు. ఇక్కడే అసలు ట్విస్ట్. ఇంద్రుడు ఆలోచించాడు, ఇవన్నీ భూమిపైనే దాచేయాలి అని. కానీ అప్పుడే చంద్రుడు రంగంలోకి దిగాడు. ఆ కవచకుండలాలను దొంగలించి ఆకాశం గుండా పరిగెడుతుంటే ఒక్కసారిగా సముద్రుడు ఎగిసి వచ్చి అడ్డుకుంటాడు. కానీ కథ అక్కడితో ఆగదు. ఎందుకంటే కవచకుండలాలు కర్ణుడికిచ్చింది సూర్యుడు. అందుకే సూర్యుడు కూడా రక్షకుడిగా దిగివస్తాడు. చంద్రుడి దొంగతనానికి ముగింపు అక్కడే. అప్పట్నుంచి సూర్యుడు మరియు సముద్రుడు ఈ దివ్య కవచకుండలాలకు శాశ్వతంగా కాపలా కాస్తున్నారు అని నమ్మకం. మరి ఆ కవచకుండలాలు ఎక్కడున్నాయి? కొంతమంది నమ్మకం ప్రకారం ఒరిస్సాలోని కోణార్క్ సూర్య దేవాలయంలో ఇప్పటికీ అవి నిక్షిప్తమై ఉన్నాయి అంటారు. అంటే ప్రతి ఉదయం సూర్యుడు ఉదయిస్తే, ప్రతిసారి సముద్రం అలలు కొడితే వాళ్ళు ఇంకా కాపలా కాస్తున్న సంకేతమేనా? నీకు ఈ నమ్మకం నిజం అనిపిస్తుందా? కమెంట్లో తప్పకుండా చెప్పు.